డెమోక్రసీలో మెజారిటీ ఈజ్ ది అథారిటీ అని రాజకీయ పండితులు చెప్పి శతాబ్దాలయ్యింది. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇప్పుడిప్పుడే ఆ సంగతి అర్థం చేసుకుంటున్నట్లుగా ఉంది. తెలంగాణ కేబినెట్ విస్తరణ జరిగి 3 మంత్రుల ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఎమ్మెల్యే మందుల శామ్యూల్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు దర్పణం పడతాయి. కాంగ్రెస్ బలోపేతం కావాలన్న ఉద్దేశంతో మంత్రివర్గంలో సామాజిక కూర్పు చేశారని ఆయన వ్యాఖ్యానించారు. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన 3లో వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ ఇద్దరు ఎస్సీలు. వాకిటి శ్రీహరి బీసీ సామాజిక వర్గం నేత. సామాజికంగా బలపడేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా మంత్రి పదవులు కేటాయించింది. రేవంత్ రెడ్డి అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించారని చెప్పాలి. మంత్రివర్గంలో పవర్ సెంటర్లు లేకుండా ఆయన చూసుకున్నారు. తన టీంలో ఇప్పటి వరకు ఉన్న సీనియర్లు చాలని, ఇంకా సీనియర్లు అవసరం లేదని ఆయన నిర్ణయానికి వచ్చినట్లు తాజా కూర్పు చెప్పినట్లే చెబుతోంది. వాస్తవానికి మొదటి నుంచి కూడా కోమిటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డికి చోటు ఖాయమని ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఆయన పేరు ఎక్కడా కనిపించలేదు. రాష్ట్రంలో కులగణన తర్వాత బీసీలకు ప్రాధాన్యం ఇస్తారన్న చర్చ కూడా జరిగింది. ఎందుకంటే రాష్ట్రంలో బీసీ జనాభా ఎక్కువగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. అంతేకాదు ఇదే రెడ్డి సీఎం ఆఖరు కావచ్చని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలతో బీసీలకు మంత్రివర్గంలో చోటు ప్రధానంగా ఉంటుందని అందరూ భావించారు. కానీ ఇద్దరు ఎస్సీలకు పెద్దపీట వేయటం, అందున మాదిగ సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇవ్వటం గమనార్హం. ఈ పరిణామం సహజంగానే సీనియర్లకు, పార్టీలో ఉన్న నాయకులకు కూడా తీవ్ర ఇబ్బంది కలిగించే విషయమే. అయినా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ కూర్పు చేసినట్టు స్పష్టంగా తెలుస్తోంది. కాంగ్రెస్ కు కీలకమైన ఎస్సీ ఓటు బ్యాంకును కదలకుండా చేసుకోవటంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారు. అయితే ఇదే సమయంలో బీసీల ఓటు బ్యాంకు పరిస్థితి ఏంటన్నది కూడా ప్రశ్న. ఇక పార్టీకి మూల స్తంభాలుగా ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి తాజా కూర్పులో ప్రాధాన్యం ఇవ్వలేదు. మంత్రివర్గంలో ఇప్పటికే రెడ్లు ఎక్కువ మంది ఉన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి వారు ఉన్నారు. దీంతో మరింత మందికి అవకాశం ఇస్తే అది పార్టీపైన, ప్రభుత్వంపైన విమర్శలకు అవకాశం ఇచ్చినట్టు భావించారని అనుకోవాలి. కాంగ్రెస్ అధిష్టానం అనుమతితోనే మంత్రులను ఎంపిక చేసినట్లుగా వార్తలొస్తున్నాయి. బహుశా అధిష్టానం కొత్త మంత్రుల ఎంపికలో కీలక పాత్ర పోషించుండొచ్చు. బీసీ సామాజిక వర్గాలు బీజేపీ వైపుకు మొగ్గు చూపకుండా ఉండేందుకు వీలుగా కూడా వారికి గాలం వేశారనుకోవాలి. మిగిలిన 3 బెర్తుల్లో కూడా బీసీలకు ఎక్కువ కేటాయింపులు జరిగే వీలుందని కాంగ్రెస్ టాక్ నడుస్తోంది. ఇటీవలి కాలంలో బీసీ రిజర్వేషన్ పెంచుతూ నిర్ణయించారు. కాంగ్రెస్ పార్టీ చాలా తక్కువ రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. అధికారంలో లేని రాష్ట్రాలను తర్వాత చూసుకుందామని, ప్రస్తుతానికి అధికారంలో ఉన్న స్టేట్స్ లో మరింత బలపడదామని పార్టీ వర్గాలు లెక్కలేసుకుంటున్నాయి. ఈ క్రమంలో కొన్ని బలమైన అగ్రకులాలకు ఆగ్రహం తెప్పించినా నష్టం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే ఓటు బ్యాంకు పరంగా వాళ్లు అల్పసంఖ్యాకులు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి లాంటి వాళ్లు మంత్రి పదవులు ఆశించారు. పైగా వారికి బెర్త్ ఖాయమని ప్రచారం కూడా జరిగింది. అయినా ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వలేదు. అధిష్టానం ప్రతినిధులు సుదర్శన్ రెడ్డిని బుజ్జగించారు. ఆయన మెత్తబడినట్లే కనిపించింది. ప్రస్తుతానికి అంతకంటే గత్యంతరం కూడా లేదు. అలిగినా పట్టించుకునే వాళ్ళు ఉండరని వాళ్లకు తెలుసు. కోమటిరెడ్డి బ్రదర్స్ ను కూడా నేడో రేపో బుజ్జగించే అవకాశం ఉంది. అలా జరగకపోయినా పెద్ద తేడా ఉండదు. రెడ్డి సామాజిక వర్గం ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం మీద, రేవంత్ రెడ్డి పైన తీవ్ర ఆగ్రహంతో ఉంది. పార్టీని తాము అన్ని విధాలుగా ఆదుకుంటున్నామని, ఫైనాన్స్ చేస్తున్నామని, అయినా అందుకు తగ్గట్టుగా తమకు అవకాశాలు రావటం లేదని వారు వాపోతున్నారు. చిలుము వదులుతున్నదే తప్ప ప్రయోజనం కలగటం లేదని ఆరోపిస్తున్నారు. ఇదంతా రేవంత్ రెడ్డి రాజకీయమని ఆగ్రహం చెందే వాళ్ళు ఉన్నారు. తెలంగాణలో పార్టీ నిలబడిపోయిన తర్వాత, రేవంత్ అధికారం సెటిల్ అయిన తర్వాత తమను పక్కన పెట్టేశారని రెడ్డి కులం ఆగ్రహం చెందుతోంది. రాజకీయాల్లో రేపెలా ఉంటుందో చెప్పలేం కాబట్టి ఇప్పుడిప్పుడే ఒక నిర్ణయానికి రావటం కష్టమే అవుతుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.